హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని 004 ఆఫీషియల్స్. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసే వాళ్ళు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మినపప్పుతో పని లేకుండా నైట్ పెట్టుకునే తలనొప్పి లేకుండా నేనైతే మరమరాలతోనైతే ఇడ్లీలు అయితే మెత్తటి దూది లాంటి ఇడ్లీలు అయితే ట్రై చేసిన. అసలు దోశకని చేసిన, మా వాళ్ళకు దోశ వద్దన్న తర్వాత ఇడ్లీ చేసిన. ఒక్క ఒక్క పిండితోనే రెండు చేసుకోవచ్చు కదండి. అందుకే మరమరాలు అయితే ఎక్కువసేపు నానబెట్టకండి. వాటిలో ఒక్కసారి వాష్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. 4 కప్పుల మరమరాలకు కప్పున్నర ఇడ్లీ రవ్వ తీసుకున్నా. మీరు ఉప్మా రవ్వ కూడా తీసుకోవచ్చు. ఇడ్లీ రవ్వను మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను నానబెట్టుకున్నా. పెరుగు ఉంటే పెరుగులో కూడా నానేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే పెరుగులో నానబెట్టలేదు, మామూలుగానే నానబెట్టిన. ఇది మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే ఇడ్లీ రవ్వలో నేనైతే పోసి కొంచెం జోరకగానే అయింది, అయినా పర్లేదు. మీరు ఒకవేళ మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి. ఇది దోశకని ట్రై చేసిన కదా నేనైతే. దోశ అద్దన్న తర్వాత లాస్ట్లో ఇంకా ఇడ్లీ అయితే వేసిన. ఇడ్లీ కూడా సూపర్గా ఉందండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకు పెట్టండి. ఎంత బాగున్నాయి అంటే